పుష్పాభిషేకం 5వ భాగం 4వ భాగంలో జ్యోతి సుందరం పెళ్లి చేసుకుంటారు. కానీ నీరజ కూడా సుందరానికి దగ్గరవుతుంది. దాంతో తల్లి కాబోతుందని తెలిసి వేరే ఇల్లు తీసుకుని దూరంగా వెళ్ళిపోతుంది. సుందరం రోజు వస్తానని హామీ ఇస్తాడు. కథ కొనసాగుతుంది. సూర్యం ఇంటికి వచ్చేటప్పటికి జ్యోతి గుమ్మంలో ఎదురుచూస్తూ కూర్చుంది. జ్యోతి, ఇప్పుడు ఏమైంది? అలా ఉన్నావేమిటి? సూర్యాన్ని చూడగానే జ్యోతికి ఒక్కసారి దుఃఖం మరింత ఎక్కువైంది. పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంది. మాటలు రావటం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? జ్యోతిని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు. నాకెందుకో వెంటనే చనిపోవాలని ఉంది సూర్యం. ఏమిటి? అప్పుడే జీవితం అంటే బోర్ అనిపించిందా? ఈ సూటిపోటి మాటలు నేను భరించలేను. నిన్నెవరన్నా ఏమైనా అన్నారా? జీవితంలో పిరికి పందలే ఆత్మహత్య చేసుకుంటారట. మా ఇంట్లో మా అన్నయ్యకు నాకు పెద్ద గొడవ జరిగింది. విడాకులు తీసుకుని ఇంటికి వచ్చేయమంటాడు. నిన్ను అనరాని మాటలన్నాడు. అందుకే తెగతెంపులు చేసుకుని వచ్చేశాను. నాన్న ఒకటే గొడవ, అయినా ఉండలేక వచ్చేశాను. ఇంకా ఏడవవద్దు. ఎప్పుడు బోర్ అనిపిస్తే అప్పుడే చచ్చిపోదాం. పెళ్ళై పట్టుమని సంవత్సరం కూడా కాలేదు. ఇంకా సగం కోర్కెలు కూడా తీరలేదు. ఇంకా ఏం తీరాలేమిటి? ఇంట్లోకి పద చెప్తాను. రాత్రికి చెబుదురు కానీ, కాళ్ళు కడుక్కొని రండి, భోజనం చెదురు కానీ. బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకొని భోజనం దగ్గర కూర్చున్నాడు. నువ్వు కూడా కూర్చో, నాకింకా చాలా పనుంది. అదేం కుదరదు. బలవంతంగా భోజనానికి కూర్చోబెట్టాడు. ఇద్దరికీ వడ్డించింది. సూర్యం కొంచెం కలుపుకొని తింటూ రొప్పుతున్నాడు. ఏమిటలా రొప్పుతున్నారు? కారం ఎక్కువైందా? కారం బాగా ఎక్కువైంది. జ్యోతి తిని చూసింది. నాకేమిటి సరిపోయింది? ఏది? ఒక ముద్ద నోట్లో పెట్టు. నోరు తెరిచాడు. జ్యోతి నోట్లో పెట్టింది. ఇది కూడా చాలా ఘాటుగా ఉంది. అయితే రేపటి నుంచి కారం తగ్గించేస్తాను. ఇదిగో మంచినీళ్లు తాగండి. మంచినీళ్లు నోటికి అందించింది. తాగుతూ కావాలని షర్ట్ నిండా ఒలికించాడు. అయ్యయ్యో, చిన్న పిల్లవాడిలా ఒళ్ళంతా పోసుకున్నారు అంటూ పమిటితో మెడ కింద షర్టు తుడిచింది. ఏమిటలా చూస్తున్నారు? అయితే నేను తుడవను. వెరీ ఫైన్. ఎత్తైన ఆమె స్తనాలను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. భోజనం చేసేటప్పుడు కూడా ఇదే గొడవ. సర్లే బోయ్, పెరుగు వడ్డించు. కొంచెం రైసు వడ్డించి పెరుగు వేసింది. జ్యోతి, పెరుగన్నం చాలా బాగుంది. నాకు అక్కర్లేదు, మీరే తినండి. తింటే అద్దిరిపోతావు ఊరించాడు. నాకొద్దు. అయితే నువ్వు తినవా? తినను. ఇంకా పెరుగన్నం దాకా రాలేదు. అయితే నీ చేత తినిపిస్తాను. గట్టిగా నోరు మూసుకుంది. సూర్యం దగ్గరగా వచ్చి ఒక ముద్ద తిను చాలు అంటూ బ్రతిమిలాడుతూ బుగ్గ మీద గట్టిగా చుంబించాడు. చెక్కీలే అంతా పెరుగు ముద్ర. భోజనం చేసేటప్పుడు కూడా ముద్ర గొడవేనా? నా బుగ్గ చూడు తెల్లగా. వెళ్ళి అద్దంలో చూసుకో. చెయ్యి అంటూ తుడుచుకుంది. భోజనం త్వరగా కానివ్వండి, ఆఫీస్కి టైం అవుతోంది. చిత్తం. ఇద్దరూ భోజనాలు ముగించారు. అడగటం మర్చిపోయాను. నీరజని ఇంటికి తీసుకువెళ్ళి వదిలేశారా? దోబలో వదిలేశారా? జ్యోతి అడిగింది. దోబలోనే వదిలేశా. మీరెంత పని చేస్తారు? వస్తాను. సాయంత్రం త్వరగా రండి. ప్రేమతో నిండిన కళ్ళతో అడిగింది. అలాగే. వచ్చేటప్పుడు పూలు తేవడం మర్చిపోవద్దు. నువ్వు వద్దన్నా తెస్తాను. ఏది నా మామూలు నాకిచ్చేయి. దగ్గరగా వచ్చింది. ఇంక వదలండి, ఆఫీస్కి టైం అవుతుంది. దేవిగారి ఆజ్ఞ. ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అలా రోజులు నెలలుగా గడిచిపోయాయి. జ్యోతి నీరజ మధ్య సూర్యం నల్లపూసలా తయారయ్యాడు. ఒకళ్ళకి ఇద్దరు పిల్లాలు. జ్యోతికి ఈ విషయం తెలియదు. ప్రతిరోజు సాయంత్రం నీరజ దగ్గరికి వెళ్ళొస్తుండేవాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. నీరజ ఒక్కతే ఉండటానికి ఇష్టపడలేదు. నీరజ నెలలు బాగా నిండటంతో ఉండలేను అని గొడవ చేస్తే పుట్టింటికి తీసుకెళ్లాడు. ఇంట్లో నీరజను వదిలి మరలా వెంటనే ప్రయాణమయ్యాడు. బావా, మళ్ళీ ఎప్పుడొస్తావు? వెంటనే వస్తాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. దిగులు పెట్టుకోవద్దు. అంకుల్ ఆంటీకి కనబడి వెళ్ళు. తర్వాత వస్తానని చెప్పు. బావా, మరలా రావటం మర్చిపోవద్దు కళ్ళనీళ్లతో అడిగింది. తప్పకుండా వస్తాను. ముక్తసరిగా సమాధానం చెప్పి వెంటనే విజయవాడ బయలుదేరొచ్చేశాడు. కాలచక్రం ముందుకు తిరుగుతోంది. బ్యాంకుకు నీరజ నుండి ఉత్తరం వచ్చింది. తనకు 9 నెలలు నిండి 10వ నెల వచ్చిందని, జనవరి 1 డాక్టర్ గారు డెలివరీ టైం ఇచ్చారని ఆ ఉత్తరం సారాంశం. తమ మ్యారేజీ 1st యానివర్సరీ డే కూడా జనవరి 1. రెండూ ఒకేసారి వచ్చినందుకు బాధ కలిగింది. ఇప్పుడు తనేం చెయ్యాలి? నీరజ విషయం జ్యోతితో చెప్తే జ్యోతి ఏదో ఒక అఘాయిత్యానికి పూనుకుంటుంది. ఒకవేళ నీరజ డెలివరీ అయితే పుట్టిన బిడ్డ పెరిగి పెద్దవాడై డాడీ ఎక్కడని ప్రశ్నిస్తే ఆమె ఏం సమాధానం చెప్తుంది? తన ఆశయాలు తలక్రిందులవుతున్నాయి. తను ఇన్నాళ్లు పడ్డ శ్రమంతా వృధా అవుతోంది. ఏమైనా ఈ పోరాటం ఆగకూడదని నిశ్చయించుకున్నాడు.
నీరజ డెలివరీ అయితే బిడ్డను చూసి తను బ్రతుకు మీద ఆశ పెరగవచ్చు, బ్రతకాలనే కాంక్ష పెరగవచ్చు, బాంధవ్యాలు తనని విడవకపోవచ్చు. ఇంకా వారం రోజులు టైం ఉంది. ఈ వారంలో తను ఒక నిర్ణయానికి రావాలి. తను చేసిన చిన్న నేరానికి నీరజ జీవితాంతం క్షోభ చెందుతుంది. నిజంగా తను ఉద్రేకంలో ఎంత తప్పు పనిచేశాడు తలుచుకుని బాధపడుతున్నాడు. తను బ్రతకాలంటే భయంగా ఉంది. నీరజ డెలివరీ టైం దగ్గర పడుతోంది. ఏమైనా డెలివరీ అయ్యే లోపల తాము ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి. ఈలోగా కొన్ని కార్యక్రమాలు చెయ్యాలనుకున్నాడు. తన కార్యక్రమాలు ప్రారంభించాడు. చైతన్య ప్రభకు జీవితం ఎందుకు అనే సీరియల్ నవల రాసిచ్చాడు. స్మృత్యంజలి అనే వ్యాసం ఆకాశవాణికి అందించాడు. ఆఫీస్కి కంప్లీట్గా సెలవు పెట్టాడు. రిజైన్ లెటర్ రాసిచ్చాడు. ఇంటి దగ్గరున్నాడు. జ్యోతి, మన ఫస్ట్ యానివర్సరీ డేకి ఎంతమందిని పిలుద్దాం? మీ ఇష్టం. నీ స్నేహితులను నువ్వు, నా స్నేహితులను నేను పిలుస్తాం. అలాగే ఇదే లాస్ట్ మ్యారేజ్ డే కావచ్చు. నేను పిరికిదాన్ని కాదు, మిమ్మల్నే నమ్ముకున్నాను. ధైర్యంగా మీ అడుగుల్లో నడుస్తాను. దగ్గరకు వస్తుంది. మీ వాళ్ళకు కూడా చెప్పు. నేను కూడా మా ఇంటికి చివరిసారిగా వెళ్ళొస్తాను. మీ మాట నాకు వేదవాక్యం. ఈరోజే ఇంటికి వెళ్ళొస్తాను. జనవరి 1 ఇంకా 3 రోజులుంది. ఆ రోజు ఉదయం హైదరాబాద్ బస్సులో బయలుదేరి వెళ్ళాడు. సాయంత్రానికి హైదరాబాద్ చేరాడు. బస్సు దిగిన వెంటనే ఆటో తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. సూర్యాన్ని చూడగానే నీరజకి ఒక్కసారి ప్రాణం లేచొచ్చింది. బావా, ఇప్పుడేనా రావటం? బెడ్ మీద నుంచి లేవబోయింది. లేవవద్దు, ఇప్పుడే వస్తున్నాను. నీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. బాబు పుడితే నీ పేరే పెడతాను. ఏ పేరు పెట్టినా ఇంకా నేను ఉండటం లేదు. అప్పుడే వెళ్ళిపోతావా? అమాయకంగా అడిగింది. టైం అయిపోయింది గాల్లోకి చూస్తూ అన్నాడు. దేనికి బావా? నాకే. నీ మాటలు నాకు బాధ కలిగిస్తున్నాయి. నా బాబుకి నీ చేతులతో అన్నం ముట్టిద్దాము అనుకుంటున్నాను. నేనెక్కడ ఉన్నా నా ఆశీస్సులుంటాయి. థ్యాంక్స్ బావా. నీకో విషయం చెప్పటం మర్చిపోయాను. జనవరి 1 మా ఫస్ట్ మ్యారేజ్ డే. కంగ్రాచ్యులేషన్స్. నువ్వు కూడా ఉంటే బాగుండేది. నేనెక్కడున్నా నా మనసు నిండా నువ్వే ఉంటావు బావా. నీకో మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను బావా. ఎందుకు? మరలా డెలివరీ అయ్యి నిలుస్తానో లేదో బావా ఏడుస్తూ అంది. అలా పిరికిదానిలా ఏడవవద్దు. నువ్వు అలా ఏడిస్తే నేను చూడలేను. నువ్వు సుఖంగా డెలివరీ అవుతావు. నేనిచ్చే ప్రజెంటేషన్ ఈ చిన్న డైరీ బావా. మ్యారేజ్ డేని తప్ప ఇంకో రోజు చదవవద్దు. తన జీవిత డైరీ ఇచ్చింది. మనస్ఫూర్తిగా తీసుకున్నాడు. నీరజ, ఇంకొస్తాను బావా. చివరికి నీతో మాట్లాడతానో లేదో. దగ్గరగా రా బావా. దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. లేని ఓపిక తెచ్చుకొని నీరజ బెడ్ మీద నుంచి గట్టిగా కౌగిలించుకొని అతని భుజాలపై వేడి కన్నీళ్లు రాల్చింది. బావా, చివరిసారిగా చివరి ముద్దు పెట్టవా? అలా అయితే నాకు కోపం వస్తుంది. ఇంకా అనను, ముద్దు పెట్టు. గట్టిగా చుంబించాడు. డైరీతో పాటు కొత్తగా కొన్న డాబా తాళాలు కూడా ఇచ్చింది. తాళాలు ఎందుకు? ఆ ఇరుకు ఇంటిలో ఎందుకు ఇబ్బంది పడతారు? ప్రస్తుతం మీరు వాడుకోండి బావా. సరే, నీ ఇష్టం. తాళాలు తీసుకున్నాడు. వస్తాను. డెలివరీ అయిన వెంటనే ఫోన్ చేస్తాను. తప్పకుండా రా బావా. అలాగే. అప్పుడే అంకుల్ వచ్చాడు. పరామర్శించి అన్ని విషయాలు మాట్లాడాడు. ఇంటికి వెళ్ళమని మందలించాడు. కారు తీసుకుని వెళ్ళమని తాళాలు ఇవ్వబోయాడు. ఆటోలో వెళ్తానని చెప్పి బయటకు వచ్చేశాడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి తమ ఇంటికి చిక్కడపల్లి ఆటోలో వెళ్ళాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే తల్లిదండ్రుల సంతోషానికి హద్దు లేదు. కొడుకు ఇంట్లోకి రాగానే తల్లి దిష్టి తీసింది. ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు. నా కౌతల చాలా పనులున్నాయి, వస్తాను. అప్పుడే ఎక్కడికి బాబు? ఎన్ని పనులున్నా ఈ రాత్రికి ఇక్కడ ఉండాల్సిందే. సుందర్రావు గారు పుత్రవాత్సల్యం కొద్దీ అడిగారు. అవతల నాకు చాలా పనులున్నాయి. చాలా సంవత్సరాలు అవుతోంది బాబు ఈ ఇంట్లో నువ్వు భోజనం చేసి. వెళ్ళి వేడి నీళ్లతో స్నానం చేసిరా. ప్రయాణంలో అలసిపోయి ఉంటావు. శరీర బడలిక తీరుతుంది. అంతా కలిసి భోజనం చేద్దాం అన్నారు. నీళ్లు తోడాను. స్నానానికి లే బాబు. సుందరమ్మ బాత్రూంకి దారి తీసింది. తప్పదన్నట్లు లేచి స్నానం చేసి అమ్మ, నాన్న, చెల్లాయితో కలిసి భోజనం చేశాడు. ఆ ఇల్లంతా ఆనంద డోలికల్లో తేలియాడుతోంది. ఇంతలో సూర్యం వచ్చాడు అని తెలియగానే సుబ్బారావు బాబాయ్, పిన్ని, పిల్లలు వచ్చారు. చాలా రోజుల తర్వాత కనబడటంతో అంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రేపు తమ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించారు. వీలుగా ఉంటే వస్తాను. వీలు కాదు, తప్పకుండా రావాలి. నీకోసం అన్ని స్పెషల్గా తయారు చేయిస్తాను. నువ్వు రాకపోతే అన్నీ వేస్ట్ అవుతాయి. అలాగే. అలాగే అంటే వస్తాననా, వేస్ట్ చేస్తాననా? తప్పకుండా వస్తాను. బాబాయ్, పిన్ని, పిల్లల దగ్గర సెలవు తీసుకున్నాడు.
సుందర్రావు గారు తను ఎంత సంపాదించింది, బ్యాంక్ బ్యాలెన్సు, ఫరం కాగితాలు, ఫ్యాక్టరీ వ్యవహారాలు అన్నీ సూర్యానికిచ్చారు. కొడుకుని చూడగానే కొండంత బలం వచ్చింది. ఇంక నీ ఇష్టం బాబు, నాకా వయస్సు మీద పడుతోంది. ఈ వ్యవహారాలన్నీ నువ్వే దగ్గరుండి సరిదిద్దుకో. డాక్యుమెంట్స్ తాళాలు ఇవ్వబోయాడు. తర్వాత తీసుకుంటాను. ఇంకా నేను సాధించాల్సిన పనులు దగ్గరున్నాయి. ఆ పనులన్నీ పూర్తి చేసి ఈ వ్యవహారాలు సరిదిద్దుతాను. నీ ఇష్టం బాబు అన్నారు. సుందరమ్మ దూరదృష్టితో నీరజ డెలివరీ అయిన తర్వాత మన ఇంటికి తీసుకొస్తాను అంది. మీ ఇష్టం. తర్వాత సుందరమ్మ గారు కొడుకుతో అన్ని విషయాలు మాట్లాడింది. తన ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. తమ కోడలు నీరజ అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసింది. తర్వాత సరళతో కొంచెం సేపు జీవితాలను గురించి వాగ్వివాదం జరిగింది. ఎలా అయితే ఏం, సరళను సూర్యం ఓడించాడు. అలా మాటలతో రాత్రి 12 గంటల వరకు గడిచిపోయింది. పొద్దున్నే ముఖం కడుక్కుని స్నానం చేసి టిఫిన్ పూర్తి చేసి అందరి దగ్గర చివరిసారిగా సెలవు తీసుకున్నాడు. జనవరి 1 చివరి రోజు అని చెబితే తనని ఇంట్లోంచి కదలనిస్తారా? షాక్ నుండి తేరుకుంటారా? చైతన్యప్రభ పత్రిక ఆఫీస్కి వెళ్ళాడు. జీవితం ఎందుకు పై వచ్చిన 10,000 ఉత్తరాలు ఎడిటర్ గారు చూపించారు. తమ పత్రిక 50,000 నుంచి 1,00,000 సర్క్యులేషన్కి పెరిగిందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్టాఫ్నంతా పరిచయం చేశారు. సీరియల్ తర్వాత ఇంకో సీరియల్ రాయమని పదే పదే కోరారు. నేనుంటే రాస్తాను. ఫారెన్ వెళ్తున్నారా? ఎక్కడ ఉన్నా తీరిక ఉంటే రాసిస్తాను. తీరిక కాదు, మీరెక్కడ ఉన్నా మరో సీరియల్ వస్తుందని పత్రికలో ప్రకటిస్తాను. మీరు తప్పకుండా రాయాలి. అలాగే నవ్వుతూ అన్నాడు. ఇంకా ఎడిటర్ గారిని బాధ పెట్టడం ఇష్టం లేక, మొదట మనం అనుకున్న దానికన్నా డబల్ రెమ్యునరేషన్ ఇస్తున్నాం. నవల బాగా క్లిక్ అయింది. 2వ నవల కూడా ఇదే మోడల్లో రాయండి. నేను మొదటి నుంచి రాద్దామనుకున్న నవల జీవితం ఎందుకు, ఆ నవల అయిపోయింది. టైం కూడా దగ్గర పడింది. ఇంకేమన్నా ఐడియా వస్తే తప్పకుండా రాస్తాను. జనవరి 1 మా మ్యారేజ్ 1st యానివర్సరీ. తప్పకుండా మీరు మీ స్టాఫ్ రావాలి. అలాగే తప్పకుండా వస్తాం. నమస్కారం. నమస్తే. సెలవు తీసుకుని బయటకు వచ్చాడు. టైం చూసుకున్నాడు. 12 కావస్తోంది. వెంటనే ఆటో ఎక్కి అబిడ్స్లో బాబాయ్ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళందరితో కలిసి కులాసాగా కబుర్లు చెప్పి భోజనం ముగించాడు. ఈరోజు తమ ఇంట్లో ఉండమని బాబాయ్ పిన్ని ఎంతో బలవంతం చేశారు. చాలా పనులున్నాయి బాబాయ్ అని నచ్చజెప్పి అందరినీ పేరు పేరున పలకరించి సెలవు తీసుకుని ఆటో ఎక్కి బస్టాండ్కు చేరాడు. 2 గంటలకున్న వీడియో కోచ్లో ఎక్కి రాత్రి 7:30 కల్లా విజయవాడలో ఉన్నాడు. ప్రయాణం చాలా హ్యాపీగా జరిగింది. అంతా తనను ఎంతో ప్రేమగా చూశారు. వాళ్ళ ఆప్యాయతకి మనసులో నవ్వుకున్నాడు. జనవరి 1 ఉదయం కొత్త ఇంటికి మారారు. ఏమండి, ఈ కొత్త ఇల్లు చాలా బాగుంది. ఫోన్ కూడా ఉంది. ఇది మన సొంత ఇల్లే. నాకు తెలియకుండా ఎప్పుడు కొన్నారండి? నీరజ వాళ్ళ ఫాదర్ది. మనల్ని ఎప్పటి నుంచో ఉండమంటున్నారు. నేనే ఉండలేదు. అబద్ధం చెప్పాడు. నిజం చెప్తే తట్టుకోలేదు కదా. ఇంత చక్కని ఇల్లు ఎంత అద్దె పెట్టినా దొరుకుతుందా? సర్లే, సాయంత్రం ఫంక్షన్కి ఏం కావాలో అన్ని లిస్టు రాయి. రాసే ఉంది. ఇదిగోండి. త్వరగా నువ్వు కూడా రెడీ అవ్వు. నేనెందుకు? కొత్త చీర వద్దా? ఇప్పుడెందుకు డబ్బులు దండగా? సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది మ్యారేజ్ డే. త్వరగా రెడీ అవ్వు. ఇద్దరు రెడీ అయి బయటికి వెళ్ళి తమకు కావాల్సిన కొత్త బట్టలు కొనుక్కొని స్వీట్సు, పండ్లు, కాయలు, ఫంక్షన్కి కావాల్సిన ఇతర సామాన్లు కొనుక్కొని ఇంటికి చేరారు. సాయంత్రం 6:30 అయింది. ఫంక్షన్కి ఒక్కొక్కళ్ళే వస్తున్నారు. 7 గంటలకి మొత్తం వచ్చేశారు. ఫంక్షన్ స్టార్ట్ అయింది. తమ తమ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజెంటేషన్స్ ఇచ్చారు. వెంటనే పాప పుట్టాలి, బాబు పుట్టాలి, కవల పిల్లలు పుట్టాలి అని ఆశీర్వదించారు. ప్రజెంటేషన్స్లో ఎక్కువ సాహితీ పుస్తకాలు వచ్చాయి. శ్రీశ్రీ, మావో, సివి, గురజాడ, చలం, టాగోర్, ఆరుద్ర, రావి, ఇతర ప్రముఖుల పుస్తకాలు గిఫ్ట్లుగా ఇచ్చారు. సూర్యం, జ్యోతి ఫంక్షన్కి వచ్చిన ఫ్రెండ్సు, బంధువులకు కృతజ్ఞతలు ప్రకటించారు. వాళ్ల సాహితీ పిపాసకు అద్దం పట్టారు. వచ్చిన స్నేహితులకు, బంధువులకు అల్పాహార విందు, కూల్ డ్రింక్స్ ఇచ్చి తృప్తిపరిచారు. ఈటింగ్తో కార్యక్రమం పూర్తయింది. అంతా వెళ్ళిపోయారు. ఇంతలో ఫోన్ గణగణ మోగింది. హైదరాబాద్ నుంచి ట్రంక్ కాల్. హలో, నేను సూర్యాన్ని మాట్లాడుతున్నాను. నేను మీ అంకుల్ని మాట్లాడుతున్నాను. నీరజ పరిస్థితి ఘోరంగా ఉంది బాబు. నిన్ను కలవరిస్తోంది. కాన్పు కష్టం కావచ్చు. ఒక్కసారి రా బాబు. వస్తాను అని ఫోన్ గట్టిగా పెట్టేశాడు. చెమటలు పట్టాయి. తాము ఇంకా కొద్ది గంటల్లో పరమపదించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పుడు నీరజ కోసం వెళ్ళాలా? నీరజ కలవకుండా ఉన్నట్లయితే తను అప్పుడే చావటానికి సిద్ధపడేవాడా? ఆలోచనలో పడ్డాడు.
అప్పుడే జ్యోతి వచ్చి, ఎక్కడి నుంచండి ఫోన్? హైదరాబాద్ నుంచి. విషయం ఏమిటి? నీరజకు సీరియస్గా ఉందట. ఇప్పుడు వెళ్తారా? వెళ్ళను. బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కొత్త బట్టలు వేసుకోండి. అలాగే. హడావిడిగా తలుపు తీయబోయి తలుపు సందులో వేలు చితికింది. అబ్బా అని అరిచాడు. ఏమైందండి అంటూ గుడ్డ చించి కట్టుకట్టింది. ఇంకా కొద్ది క్షణాలలో తన ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతుంది. చిన్న దెబ్బకు రక్తాన్ని చూసి ఎంతో బెంబేలు పడిపోయాడు. జ్యోతి కూడా చిన్న దెబ్బకు బాధపడింది. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని పూలతో అందంగా అలంకరించిన పాన్పుపై చేరాడు. పుస్తకాలు తిరగవేస్తూ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నాడు. నీరజ ఇచ్చిన డైరీ మొత్తం చదివాడు. చదివి ఆమె ప్రేమకు పొంగిపోయాడు. కానీ ఆమె తన చావుకు అంత త్వరగా కారణమవుతుందని కలలో కూడా ఊహించలేదు. కళ్ళ వెంట అప్రయత్నంగా నీళ్లొచ్చాయి. దిగమింగుకున్నాడు. డైరీని తను కాలుస్తున్న సిగరెట్తో బొక్కలుగా పెట్టి చిందర వందర చేసి కసి కొద్దీ తగలపెట్టాడు. జ్యోతి వస్తున్న చప్పుడైంది. జ్యోతి తెల్ల చీర, తెల్ల జాకెట్, మెడలో తెల్లటి ముత్యాల హారం, చింతాలతో ముఖం తెల్లగా, నుదుటిపై ఎర్రటి బొట్టు, చేతికి వైట్ ఫ్లాష్ గాజులు, నవ్వితే తెల్లని దానిమ్మ గింజల్లా పళ్ళు, దేవకన్నిలా మెరిసిపోతూ నవ్వుతూ తలుపు గడియపెట్టి గదిలో కడుగు పెట్టింది. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి సూర్యం ఆమె అందానికి ముగ్ధుడై మనోహరుడై దగ్గరికి చేరాడు. ఆమెను గట్టిగా కౌగులించుకుని గట్టిగా చుంబించాడు. ఏమిటి ఈరోజు చాలా అందంగా ఉన్నావు? ఇదే చివరి అలంకరణ కదా? పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టింది. మనం ఎక్కడ ఉన్నా కలిసే ఉంటాం. ఆ నమ్మకం నాకుంది. పోలీస్ రిపోర్టు తయారు చేస్తున్నా. మీరు తయారు చేయండి, సంతకం చేస్తాను. సూర్యం వెంటనే కాగితం మీద రాశాడు. మా చావులకు ఎవరూ బాధ్యులు కారు. ఈ ప్రపంచానికి ఆదర్శంగా చైతన్యం కావాలని మమ్మల్ని మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం. బ్రతుకంటే జీవించడం కోసం కాదు, బ్రతికిన కొన్నాళ్ళు హ్యాపీగా బ్రతకాలని మేం బ్రతికి తను చేస్తున్న ఉద్యోగం మరో జంటకు కేటాయిస్తూ నూతన పందాలో మమ్మల్ని మేము ఆత్మాహుతి చేసుకుంటున్నాం. దీనికి ఎవరు బాధ్యులు కారు. మేము చనిపోయిన తర్వాత విడివిడిగా దహనం చేయవద్దు, కలిపి దహనం చేయండి. ఇదే మా ఆఖరి కోరిక. ముందు సూర్యం సంతకం పెట్టాడు. జ్యోతి మ్యాటర్ చదివి సూర్యం సంతకం కింద సంతకం పెట్టింది. ముందు మీరు సంతకం పెట్టినా మీకంటే ముందు నేను చనిపోవాలి అంది జ్యోతి. అలా ఎందుకు అనుకోవాలి? హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త కన్నా ముందు భార్య చనిపోవాలి. అప్పుడే ఆ భార్యకు మోక్షం గురించి కాదు మనం ఇప్పుడు ఆత్మహత్య చేసుకునేది. మరెందుకు? సూర్యం క్లాస్ తీసుకున్నాడు. మనం ఇప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాము అంటే నా అభిప్రాయం చెప్తాను విను. ఈ భూగోళంపై భారతదేశంలోని ఒక రాష్ట్రమైన ఆంధ్ర రాజధానిలో నేను జన్మించాను. అక్కడ కొంతవరకు విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాను. వారు చెప్తున్నది విన్నాను, చదివింది రాసుకున్నాను. స్కూల్ అంతా పిల్లలే, క్లాస్ అంతా పిల్లలే. అక్కడ కూర్చోవటానికి ఇరుకు, చదువుకోవటానికి ఇరకాటం. ఒక తరగతి అయిన తర్వాత మరో తరగతి చేరటానికి పోట్లాట. అయినా సీటు సంపాదించి చదువుకున్నాను. తనను చిన్నప్పటి నుంచి ఎంతో ఆనందంగా పెంచారు. కానీ వీళ్ళు ఇంత వాత్సల్యంతో ఎందుకు పెంచుతున్నారు? వీళ్లకు తమ వలన ప్రయోజనం ఏమిటి అని ఒకటే ఆలోచనలు. ఆ ఆలోచనలతో ఇంట్లో పోట్లాడి తిరగబడి ఈ విశాలమైన ప్రపంచంలోకి వచ్చాను. ఈ ప్రపంచం నేను అనుకున్న దానికంటే ఉండటానికి, తినటానికి, సామాన్య మానవుడు బ్రతకటానికి అంతకంటే చాలా ఇరుగ్గా ఉంది. ఈ ఇరుకైన ప్రపంచంలో బ్రతకటానికి చిన్న ఉద్యోగం సంపాదించి స్వశక్తితో డిగ్రీ పూర్తి చేశాను. అయినా నాకు తృప్తి లేదు. మంచి ఉద్యోగం సంపాదించాలన్న దీక్షతో బ్యాంక్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం సంపాదించాను. ఈ ఉద్యోగం సంపాదించడానికి కొన్ని లక్షల మంది పోరాటంలో విజయం సాధించాను. ఈ ప్రపంచంలో ఇరుకుగా పుట్టటం, ఇరుకుగా పెరగటం, ఇరుకైన సీట్లతో పోట్లాడి గెలిచి సీటు సంపాదించటం, అలా డిగ్రీ పూర్తి చేసి కొద్దిగా ఉన్న ఉద్యోగాల కోసం లక్షలు, కోట్ల మంది కొట్లాట, తిండి చాలక సంపాదించాలన్న కాంక్ష చావక ఎన్నో అక్రమాలకు పాల్పడటం, పోలీసుల చేతుల్లో చిక్కి చావుతన్నులు తిన్నదంతా కక్కటం, ఇవన్నీ సహజం. నాకు సంపాదించాలన్న ఆశ, యావ, బ్రతకాలన్న బాధ, పిల్లల్ని పెంచాలన్న సమస్య, ఇలా ఇంకా కోరికలు నాకు లేవు. అందుకే నేను ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశాను. ఆత్మహత్య చేసుకోవాలన్న ఊహ నాకు గట్టిగా వచ్చిన తర్వాత వచ్చింది. వెంటనే ముహూర్తం నిర్ణయించుకున్నాను. ఇలా నిర్ణయానికి వచ్చిన తర్వాత నాకు చెప్పనలవి కానంతటి సంతోషంగా ఉంది. నేను మనిషిగా చనిపోతున్నాను.
అందరిలా వృద్ధాప్యం వచ్చే వరకు వేచి ఉండి చివరికి అమిత బాధతో శరీరాన్ని ఎన్నో ఇక్కట్లు పెట్టి ముడతలు పడిపోయి ఆకారం పూర్తిగా మారిపోయి చెడిపోయిన తర్వాత నిస్సహాయంగా చనిపోవటం ఎంతటి అసహ్యకరమైన విషయం. నేను మృత్యువుని ఆహ్వానిస్తున్నాను. ఆ తర్వాత సంతోషంతో చనిపోతాను. చివరి వరకు బ్రతుకుపై తీపి చావక బ్రతకాలన్న బలీయమైన కోర్కెతో చావంటే గజగజలాడేవారికి ఆదర్శంగా నేను ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. నేను ఈ పరిసరాలలో ఇమడలేను అన్నది సుస్పష్టం. ఈ పరిసరాలు, రాజకీయాలు నా స్వభావానికి విరుద్ధమైనవి. చుట్టూ ఉన్నవారు చాలా కృత్రిమంగా, అసహజంగా జీవిస్తున్నారు. బ్రతుకుని జీవించడం కోసం అడ్జస్ట్ అయ్యి ఏ ఎండకా గొడుగు పట్టే రకం 190% ఉన్నారు. వారి మధ్య తలవంచుకొని నేను జీవించలేను. అందుకే నేను ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. గాజు ముక్కల కళ్ళకి, ఎండిపోయిన చర్మాన్ని, అలసిపోయిన జీర్ణకోశాన్ని, ఆగిపోతున్న గుండెను భరించాల్సిన సమయం వరకు వేచి ఉండను. నాకు ఏ డాక్టర్తో పని లేదు. ఏ మందులు నేను వాడవలసిన పని లేదు. ప్రస్తుతం నేను చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నాను. ఏ జబ్బు చేశాకో అకాల మృత్యువు వాత పడే వరకు నేను వేచి ఉండాలనుకోవటం లేదు. అందుకే ధైర్యంగా నేను ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. మృగాల్లా తిండి కోసం పోట్లాడుకుంటూ కేవలం దానికోసమే రాబందుల్లా బ్రతుకుతున్న వీరిని ఏమని పిలవాలి? అందరూ మనుష్యులే అయి ఉండి ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. అందరూ మనుష్యులే అయినా ద్వేషంతో, పగతో, అసూయతో, అహంకారంతో బాధింపబడుతుంటారు. మనుషులు వివిధ రకాలుగా చీలుతున్నారు. వర్గాలుగా, జాతులుగా, ముఠాలుగా, మతాలుగా, కులాలుగా చీలి యుద్ధాలను, అంతర్యుద్ధాలను ప్రకటించుకుంటున్నారు. ఒకరినొకరు నిర్దాక్షిణ్యంగా క్రూర మృగాల్లా చంపుకుంటున్నారు. ఒకరినొకరు అంతం చేసుకోవాలని అహర్నిశలు ప్రయత్నించుకుంటున్నారు. అందుకే ఈ మానవ ప్రపంచం నుండి ఎంతో త్వరగా అందరి నుండి దూరం అవుదామని వేగిరపడుతున్నాను. ఈ ప్రపంచం చాలా ఇరుకుగా ఉంది. మనిషి బ్రతకటమే కొన్నాళ్లకు కష్టం కావచ్చు. గాలి స్తంభించిపోవచ్చు, నీరు దొరక్కపోవచ్చు, జీవించటానికి ఆహారం దొరక్కపోవచ్చు, చదివిన చదువుకు ఉద్యోగాలు దొరక్కపోవచ్చు, చివరికి శ్వాస పీల్చుకోవటమే కరువు కావచ్చు. ప్రపంచంలో తమ జనాభాను తగ్గించుకోవటానికి వివిధ మార్గాలు అవలంబిస్తున్నాయి. జనాభా తగ్గుదలకు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. అయినా ఆహార ఉత్పత్తి అంకెల క్రమంగా పెరుగుతూ ఉంటే జనాభా అంకెలకు రెట్టింపుగా పుట్టుకొస్తున్నారు. ఈ విధంగా జనాభా పెరిగితే పరిపాలన దుస్సాధ్యం కావచ్చు. చివరికి ఆహారం కొరకు మనిషి చంపుకునే రోజులొచ్చాయి. అందుకే ఈ ప్రపంచం నుండి త్వరగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ప్రభుత్వం ఒక పక్క ఒకరు లేక ఇద్దరు మూడవ బిడ్డ వద్దని ఎన్నో ప్రకటనలు చేస్తున్నారు. కానీ నాకు అసలు పిల్లలతో పనిలేదు. పిల్లలు పుట్టకుండా ప్రభుత్వం గర్భనిరోధానికి ఎన్నో ఉచిత శిబిరాలను తెరిచింది. వీటన్నింటితో నాకు పనిలేదు. ప్రభుత్వం యొక్క విన్నపాన్ని నేను పూర్తిగా పాటిస్తున్నాను. నాకు ఎవ్వరిపై ద్వేషం లేదు. బ్రతుకుపై అసహ్యం వేసి బ్రతకటానికి బాంధవ్యాలు లేకుండా చేసుకున్నాను. కోరుకున్న భార్యను స్వీకరించాను. నేను ఎంతో తృప్తి చెందాను. నాతో సహకరించటానికి, నాకు ప్రాణం ఇవ్వటానికి ఆడదానివి, పిరికి పందలా ఉండాల్సిన దానివి నాతో సహకరిస్తున్నందుకు నాకు ఒక పక్క ఆనందంగా ఉన్నా మరోపక్క బాధగా ఉంది. నేను ఆత్మహత్య చేసుకునేది కాక నిన్ను కూడా తీసుకువెళ్తున్నానన్న బాధగా ఉంది. అయినా ఎంత కష్టమైనా నాతో పయనిస్తానని సిద్ధపడ్డావు. అందుకే ఇద్దరం ఈ లోకం నుండి ఆత్మహత్య చేసుకోవటానికి పాల్పడ్డాం. నేను మృత్యువుని ఆహ్వానిస్తున్నాను. బ్రతుకుపై తీపి చచ్చిపోయింది. బ్రతకాలన్న బలీయమైన కోరికే తీరిపోయింది. అందుకే నేను మృత్యువుని సంతోషంగా ఆహ్వానిస్తున్నాను. ఇంకా కొద్ది నిమిషాలలో బ్రతుకు చాలిస్తున్నాను. అయినా నాలో ఆవేదన లేదు, ఆప్యాయత లేదు. ఈ సృష్టిలో నేను అనుభవించిందేమిటి? కొంత సుఖం, రెండు దుఃఖాల మధ్య ఉన్న చిన్న విరామ సమయం. అయినా తను అనుభవించింది చాలా తక్కువ. సుఖంపై మోజు లేక బ్రతుకంటే బందీ కాకుండా చనిపోవటానికి నిర్ణయించుకున్నాను. మనిషి అన్న ప్రతి వాడిలో బాధలు కొన్ని మూలుగుతుంటాయి. అవి కేవలం ఈ జగత్ పరిణామంలో ఉన్నంతవరకే. మనిషి ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు శరీరము, ఆత్మ ఈ రెండు వేటికి అవి విడిపోతాయి. ఆత్మకు చావు లేదు. చనిపోయిన తర్వాత సుఖాలు, బాధలు ఇవన్నీ మనకు అణుమాత్రం జ్ఞప్తి ఉండవు. చావుతో ఈ బాదరబందీలు మనతో అంటిరావు. జ్యోతి, నువ్వు నేను ఎంతగానో ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ఈ బంధం కొన్ని సంవత్సరాలు గడిచిపోవాల్సింది. కానీ మనం ఆదిలోనే తుంచివేస్తున్నాం. దీనికి కారణం నేను. ఆమె అతని నోరు మూసింది. నువ్వు నా నోరు మూసినా లోకం నోరు మూయలేవు.
నేను లేనిదే నువ్వు బ్రతకలేవు, నువ్వు లేనిదే నేను బ్రతకలేను. ఇవి మన మధ్య ఉన్న ప్రేమానురాగాలు. అదే నా బలహీనత అంటాను. ఎందుకంటే చనిపోయే ముందు మన తప్పుల్ని మనం ఒప్పుకోవటంలో తప్పు లేదు. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని, ఆ వ్యక్తి లేకపోతే బ్రతకలేమని అనుకోవడం మానసిక దౌర్బల్యం. ప్రేమ ఓ పంజరం లాంటిది. నిజానికి ప్రేమ, మమకారం అనేవి మానసిక బలహీనతలు. మానసికంగా చివరికి ఒకరికొకరు బానిసగా మారటం ప్రేమంటే. మన మధ్య జరిగింది కూడా అదే. అందుకే మనిద్దరము ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. ఒకరికొకరం బానిస అయిన తర్వాత జీవితంలో ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవటం హాయిగా ఉంటుంది. అలా సాఫీగా సాగే జీవితంలో మగాడు పెళ్ళాన్ని, పిల్లల్ని, సంసారాన్ని వదిలేసి సుఖంగా ఎటైనా వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళలేడు. ఎందుకంటే మమకారం అలా కట్టివేస్తుంది, అనురాగాన్ని అంకితం చేస్తుంది, తాళి బంధిస్తుంది. అనుకూలవతి అయిన భార్యకి ఆమె భర్తే రక్షణ. ఆడది తన హృదయంలో అతడిని కట్టేస్తుంది. ఎటూ పారిపోయేందుకు వీలు కాకుండా అష్టదిగ్బంధం చేస్తుంది. అందుకే భార్యాభర్తలు తమ జీవితాన్ని కలిసి కొనసాగించగలుగుతున్నారు అంటే ఆ బంధం ధనం మీద కావచ్చు, స్త్రీ మీద కావచ్చు, ఆస్తి మీద, సంతానం మీద, కీర్తి మీద, దేశం మీద, దేని మీదైనా జీవితాంతం వివిధ బంధాలతో, పాశాలతో అల్లబడ్డ అందమైన పంజరం. ఈ బంధాలు బ్రతికున్నంతకాలం ఈ బంధంలో ఆ ఉచ్చులో పడి కొట్టుకుంటూ ఉండాలి. ఇలా బంధాలతో, బాధలతో కొనసాగే మానవుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టిలో మానవుడు నిరుపయోగి. బ్రతకడం వ్యర్థం. ఉపయోగకరమైనవన్నీ అతనికి అందుబాటులో ఉన్నాయి. అందుకే మనిషి ఎక్కువ కాలం బ్రతకాలన్న తాపత్రయం పెరుగుతుంది. మరణానంతరం మనిషి కట్టే నిరర్థకం. అదే జంతుజాలమైతే మరణానంతరం కూడా ఉపయోగపడతాయి. పులి చర్మం, సింహం గోళ్ళు, ఒంటె కడుపులోని నీరు, తాబేలు కవచం, ఏనుగు దంతం, ఖడ్గమృగం, కోడి, మేక మాంసం, జంతువుల ఎముకలు, ఇలా జీవుల మరణానంతరం కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటికి బంధాలుండవు, వాటికి బాధలుండవు, వాటికి పాశాలుండవు, వాటికి ప్రేమ ఉండదు. యాంత్రికంగా బ్రతికి మరో జీవికి ఉపయోగపడి తనువులు చాలిస్తాయి. బాధలన్నింటికీ మూల కారణం మనిషి పెంచుకున్న బంధం. ఈ బంధాల నుండి విముక్తి పొందాలంటే మనిషికి ఏ బాధర బందీలు ఉండకూడదు. అందుకే ఈ బంధాలు నేనెప్పుడో తెంచుకున్నాను. నేను మొదటి నుండి ఆడవాళ్ళంటే అసహించుకున్నాను. కానీ జ్యోతి, నిన్ను ప్రేమించిన తర్వాత నీ ప్రేమ సహచర్యంలో ఆడది ఎంత త్యాగమూర్తో తెలుసుకున్నాను. నిజానికి ఏ స్త్రీ అయినా భౌతికంగా ఒకటే, శరీర నిర్మాణం కూడా ఒకటే. కాకపోతే వాటి పరిమాణాలలో తేడా ఉండొచ్చు. నిజానికి ఏ స్త్రీ ఇచ్చే సుఖమైనా మగవాడికి ఒకటే. ఎర్రగా, బొద్దుగా, లావుగా అందమైన అమ్మాయి ఇచ్చే సుఖం ఒక రకం. నల్లగా, పీలగా, పళ్ళెత్తున్న అందహీనురాలు ఇచ్చే సుఖం వేరు రకం కాదు. ఈ రెండు సుఖాలు వేరనుకోవటం భౌతికం కాదు, వారి వారి మానసిక పరిపక్వంపై ఆధారపడి ఉంటుంది. జ్యోతి, నువ్వెంత అందంగా ఉంటావో నీకు తెలియదు, కానీ నాకు తెలుసు. ఆమె అధరాలు గట్టిగా చుంబించాడు. ఒక మగవాడు తన జీవితంలో ఏది సాధించినా ఆ విజయం వెనుక స్త్రీ హస్తం ఉంటుంది. మనం ఆత్మహత్య చేసుకోవాలనే పూర్తి నిర్ణయానికి వచ్చాం. దీనికి నా ఉద్దేశం ఉంది. దీని వెనక ఆడదానిగా నీ అండ ఉంది. ఈ జీవితానికి ఇది చాలు. ఇది నాకెంతో తృప్తిగా ఉంది. జీవితంలో ఆడ మగ కలిసి చనిపోవటం అనేది అరుదు. అది మనిద్దరం రుచి చూస్తున్నాం. బ్రతకటానికి ఎన్నో ఇక్కట్లున్నాయి, చావటానికి ఎన్నో ఇక్కట్లున్నాయి. బ్రతకాలంటే విద్య, డబ్బు, అందమైన భవనం, అందమైన భార్య, కారు, వ్యాపారం, వినోదం, పలుకుబడి, హోదా, మంచితనం, మానవత్వం, జాలి, కరుణ, ప్రేమ, దేశభక్తి, సంఘజీవిగా సహకారిగా ఉండాలి. ఇవన్నీ అందరిలో ఉన్నాయంటే చెప్పలేం. ఈనాడు డబ్బు సంపాదించటమే ప్రధానం. అదే జీవిత లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం ఎన్నో తప్పుడు పనులు చేస్తాడు. అవసరమైతే తన వాళ్ళని తార్చుతాడు. డబ్బు సంపాదించటం కోసం, కీర్తి ప్రతిష్టల కోసం నాలోని ఆభిజాత్యాన్ని చంపుకోను. చావాలంటే ఏ ఎలక్షన్లోనో నిలిచి గెలవలసిన పనిలేదు. పంచదార క్యూలా చావు కోసం నిరీక్షించిన అవసరం లేదు. చావుల ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోనవసరం లేదు. డబ్బు లేదు, కీర్తి లేదు, లంచాలు ఇవ్వనవసరం లేదు, మంచాలు వెయ్యనవసరం లేదు. ఈ నిమిషం చావాలంటే చనిపోవచ్చు. దీనికి భగవంతుడు డెత్ వారెంటు అవసరం లేదు. మనం కావాలంటే బ్రతుకు, మనం అక్కర్లేదనుకుంటే చావు. చావు బ్రతుకులు మన చేతుల్లో ఉన్నాయి. మనం ఏది సాధించాలో దానికోసం కృషి చేయాలి. ప్రయత్నం చేసి ఫలితం చేజిక్కించుకోవాలి.
లేని దానికోసం మనిషి చేతులు చాచడం మనిషిలోని ప్రధాన గుణం. అదే దుఃఖానికి హేతువు. దేని మీద ఆసక్తి లేని నాడు జీవితమంతా తృప్తే. తృప్తిని మించిన సుఖం లేదు. నేను చేస్తున్న ఉద్యోగం మరో ప్రేమ జంటకు హ్యాపీగా బ్రతకటానికి ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉత్తరం రాశాను. ఆత్మహత్య చేసుకోవటం ప్రభుత్వం ప్రజల దృష్టిలో నేరం కావచ్చు. నాలాగా కొంతమంది ధైర్యంగా ఈ ప్రపంచంలో పెండ్లి చేసుకొని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని బ్రతికిన కొన్నాళ్ళు హ్యాపీగా బ్రతికి తనువులు చాలిస్తే ప్రపంచంలో మరో పిరికి జంటకు జన్మించే పసికందుకు గుక్కెడు పాలు ఉంచగలుగుతాము. ఇలా అందరినీ చేయమని నేను చెప్పటం లేదు. ధైర్యంగా మీలో ఎంతమంది ఉన్నారు? ఎవరూ ముందుకు రాలేరని నాకు తెలుసు. ఈ ఆత్మహత్య జంటగా చేసుకుంటున్నాం. ఈ ప్రపంచ సృష్టి ఎన్నో సంవత్సరాల క్రింద జరిగింది. ఈ సృష్టి నిర్గుణ, అఖండ, అద్వితీయ, నిత్య, నిర్మల, స్వయం ప్రకాశ, సత్య, జ్ఞాన స్వరూపమైన ఈ జగత్ సృష్టి నుండి మనం విరమించాలనుకుంటున్నాం. జ్యోతి కళ్ళ నుండి కన్నీళ్లు బొటబొట రాలాయి. సూర్యాన్ని ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకుంది. అతను ఆమెని కౌగిలిలో బంధించి కన్నీళ్లు తుడిచాడు. బయట ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినపడింది. వద్దు, తలుపు తెరవద్దు. ఏం? ఇంకా కొద్ది క్షణాలలో మనం ఆత్మహత్య చేసుకోబోతున్నాం. ప్రాణం మీద తీపి పెరుగుతుంది. నాకెలాంటి నొప్పి లేదు. అయ్యయ్యో, చెయ్యి తెగింది. రక్తాన్ని అదిమిపెట్టింది. ఐఎమ్ సారీ జ్యోతి. క్షమాపణలు చెప్పకూడదు. మీరంటే నాకిష్టం. మీరే పని చేసినా నాకిష్టమే. దట్స్ ఆల్ రైట్. కొన్ని కబుర్లు చెప్పు సూర్యం. ఏం చెప్పను? ఇంకా కొద్ది నిమిషాలు మనం బ్రతికేది. ఏదైనా ముచ్చట్లు చెప్పు. నువ్వు పుట్టినప్పుడు నీకు తెలుసా? అప్పుడు ఇలానే ఉన్నాను. అప్పుడు నేను కూడా ఇలానే ఉన్నాను. ఆ సంగతి నాకు తెలుసు. కాకపోతే కొన్ని అవయవాల పరిమాణంలో మార్పు ఎక్కడా అన్నట్లు చూసింది. అతను ఆమె స్తనాలను గట్టిగా చుంబించాడు. అప్పుడు తెలిసింది. యూ రాస్కెల్ అంటూ మొట్టింది. నా మీద కోపమంతా తీర్చుకుంటున్నావా? అంటూ చెవి మేలేసింది. తలుపులు వెయ్యండి. ఎవరైనా చూస్తే నిద్రపోరు. నిద్రే కదా, ఎప్పుడూ పోయేదే కదా. ఇలా మనల్ని చూస్తే సంసారం ఎలా చెయ్యాలన్న కుతూహలమన్నా పెరుగుతుంది. సూర్యం వెన్ను వాల్చాడు జ్యోతి గుండెలపై. మృదువైన చేతితో అతని గుండెలపై వెంట్రుకలు నిమిరింది. జ్యోతి, నీ జీవితంలో తీరని కోరికలేమిటి? నా జీవితం సార్థకమైనట్లే. ఎందుకంటే కావలసిన భర్త దొరికాడు. ఎంతో అనురాగం పొందాను. ఈ జీవితంలో ఆడదానిగే పొందవలసిందంతా మీ దగ్గర పొందాను. నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా మీతో కలిసి చనిపోవటం. నా జీవితంలో మరపురాని విషయం. నా జీవితం సార్థకమైనట్లే. జన్మ జన్మలకి మీ భార్యగా పుట్టాలని మనసారా కోరుకుంటున్నాను. జ్యోతి గట్టిగా కౌగిలించుకున్నాడు. మీ జీవితంలో తీరని కోరికలేమిటి? నా జీవితం ఒక పుష్పం. ఆ పుష్పంలో మకరందానివి నువ్వు. నా ఆశయాలను మెచ్చి నాకు తోడు నిలిచావు. జీవితంలో ఇంతకంటే కావాల్సిందేముంది? నీ దగ్గర ప్రేమ పొందాను. కొంతమంది అభిమానులను సంపాదించుకున్నాను. నా ఆశయాలు చాలామందికి నచ్చవు. అయినా నా ప్రయత్నం నాది. ఈ యుగానికి ఈ విధంగా సాహసం చేయాలనుకున్నాను. దానికి నీ అండ దొరికింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతేనా? ఇంకేమైనా కోరికలు తీరలేదా? తీరలేదు. ఏమిటి? చంద్రమండలంలో నువ్వు నేను విహరిస్తూ ఎన్నో అనుభవించాలనుకున్నాను. ఆకాశంలో విహరిస్తూ నిన్ను చుంబించాలనుకున్నాను. ఇంకా ఇవి కోరికలు కావు, ఊహలు. ఊహలు కోరికలు కావా? మనిషి ఏది కోరుకుంటాడో అది జరగదు. మనిషి అంటేనే కోరికల పుట్ట. అలాగా? నోటి మీద వేలు వేసుకున్నాడు. అయినా మీకు చెప్పేటంతటి దాన్ని కాదు. అలా అంటేనే కోపం వస్తుంది. ఎందుకు? నీకు తెలిసింది నువ్వు చెప్పావు. నాకు తెలిసింది నేను చెప్పాను. నా మీద కోపం లేదుగా. అది నువ్వు అనాల్సిన మాట కాదు. ఏమనాలి? నీ మీద కోపం ఉంటేగా. ఏముంది? ప్రేమ. ఇక కబుర్లు ఆపండి. ఇప్పటికే చాలా టైం అయింది. ఏం చేద్దాం? అది కూడా నేనే చెప్పాలా? చిలిపి జ్యోతి. జ్యోతిని ఇంకా దగ్గరకు తీసుకున్నాడు. జ్యోతి, చివరిసారిగా మనం బంతాట ఆడుకుందామా? ఇలాగే. ఏం? ఎవరైనా చూస్తారు. ఎవరు చూడర్లే. నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేని పని చెయ్యను. ఏం చేస్తావు? అయితే ఈ మల్లెపూలతో నిన్ను ముంచేస్తాను. మల్లెపూలతో అతను ఆమెని అభిషేకం చేశాడు. ఆమె అతన్ని మరలా మల్లెపూలతో పుష్పాభిషేకం చేసింది. గదంతా మల్లెపూల వాసనతో గుబాళించింది. ఆకాశం చీకటి పులుముకుంది. వెలుగు తగ్గింది. ఆ గదిలో మాటలు తప్ప మనుషులు సరిగ్గా కనిపించటం లేదు. గదంతా చీకటి. చంద్రుడు అలిగి వెళ్ళిపోయాడు. గదిలో సూర్యం జ్యోతి నిట్టూర్పులు.
ఒకరినొకరు హత్తుకొని ఈ లోకాన్ని మర్చి స్వర్గానికి దగ్గరలో ఉన్నారు. ఆమె అతనిలో పూర్తిగా కలిసిపోయింది. ఒకరినొకరు హత్తుకుని పాయిజన్ కలిపిన పాల గ్లాసు ముందు నేను తాగుతానంటే నేనని ఇద్దరూ పోటీపడి ఇద్దరూ తాగి తమ బంధం విడదీయరాదన్నట్లు బిగి కౌగిలిలో నిమగ్నమయ్యారు. వాళ్ళకి ఈ లోకంతో పనిలేదు, ఈ ప్రపంచంతో పనిలేదు. వాళ్ళ ఊహలు, వాళ్ళ లోకం, చెప్పరాని చెప్పలేని కొత్త లోకానికి వారి ఆత్మలు కలిసిపోతున్నాయి. ఇంతలో ఫోన్ గణగణ మోగింది. ఎవరికీ మెలకువ రాలేదు. అప్రయత్నంగా కొన ఊపిరితో ఉన్న సూర్యం ఫోన్ దగ్గరికి తీసుకున్నాడు. నేను అంకుల్ను మాట్లాడుతున్నాను. నీరజ బాబుని ప్రసవించింది. ప్రసవించిన మరుక్షణం చనిపోయింది. చనిపోయేటప్పుడు సూర్యం అని నీ కోసం కలవరించింది బాబు. నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి, వెంటనే రావాలి. నాకు పిచ్చెక్కిపోతోంది. నువ్వు వెంటనే రా బాబు. హలో హలో, నేను మాట్లాడటమేనా? నువ్వు మాట్లాడటం లేదేమిటి? హలో, మాట్లాడవేమిటి? లైన్ కట్ అయిందా? హలో ఎక్స్చేంజ్. వెర్రి కేకలు. సూర్యానికి ఏమీ వినిపించడం లేదు. సూర్యం, జ్యోతి ఒకరికొకరు హత్తుకొని ఒకరినొకరు పట్టుకొని తోడుగా జోడుగా ఈ లోకాన్ని వదిలి ఆనందలోకాలకి వెళ్ళిపోయారు. సమాప్తం. పుష్పాభిషేకం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.